హరే కృష్ణ దండత్నమాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శీల ప్రభుపాద లీలామృతం చర్చలోకి అందరికీ స్వాగతం. నా దండత్నమాలు. సో ఈరోజు మనము ఇప్పటివరకు చూసాము శీల ప్రభుపాద లీలామృతంలో శీల ప్రభుపాద వారు ఎంతో ప్రయత్నించి ఎంతో కష్టపడి ప్రచారం చేయాలి, భగవద్ దర్శనం ప్రచురణ చేయాలి, వితరణ చేయాలి, దానికోసం విరాళాలు సేకరించడం కోసం, ప్రచారం చేయడం కోసం ఎన్నో కష్టాలు పడ్డారు. ఢిల్లీలో స్పృహ కోల్పోయి కూడా పడిపోయారు ఒకసారి ఎండ దెబ్బకి. సో కానీ ఆయనకు అంతగా సాఫల్యం కలగలేదు. ఇంకా కష్టం, డబ్బులన్నీ కూడా ఖర్చు అయిపోయాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు, ఏం చేశారు అనే విషయాలు కూడా మనం ఈరోజు చర్చించుకుందామంట. దానికన్నా ముందు మనం మంగళాచరణ చేసుకొని విషయం మొదలు పెడదాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనము ఇప్పుడు చూస్తున్నాం శీల ప్రభుపాద లీలామృతం. సో శీల ప్రభుపాద వారు నిర్ణయించుకుంటారనమాట ఇక ఢిల్లీ నగరం వదిలి బృందావనం వెళ్ళడానికి. సో దానికోసమని ఆయనకున్న లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని శీల ప్రభుపాద వారు ఆగ్రా ట్రైన్ పొద్దున బండికి ఎక్కుతారు. అక్కడ థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్లో బెంచ్ పైన కూర్చొని విండో వైపు చూస్తూ కింద లగేజ్ని ఆ బెంచ్ కింద లగేజ్ పెట్టుకుంటారు, సీట్ కింద. ఈ విధంగా ఇప్పుడు ఆగ్రా ట్రైన్ ఎక్కారు మథురాలో దిగిపోవాలనే ఉద్దేశంతో. ఎందుకంటే మథురాలో దిగిపోయిన తర్వాత అక్కడ టాంగా తీసుకొని బృందావనం కనుక. సో ఆ విధంగా ఇప్పుడు ప్రయాణం చేస్తున్నారనమాట ట్రైన్లో. ఆ ప్రయాణం చేసేటప్పుడు ఎన్నో ఆలోచనలు అవన్నీ కూడా ఇక్కడ వ్యక్తం చేశారు శీల ప్రభుపాద లీలామృతంలో. ఇంతకుముందు చాలాసార్లు ప్రభుపాద వారు బృందావనానికి వెళ్ళారు. చిన్నప్పటి నుంచి ఆయన ఒక కోరిక ఉండేది, బృందావనంకి వెళ్ళాలి, జగన్నాథపురికి వెళ్ళాలి అని. సో ఆ కోరిక ఆయనకు ఒకసారి తన గురు మహారాజ్ని కలుసుకోవడానికి యాత్రలో బృందావన పరిక్రమలో దర్శించుకోవడానికి ఆ సమయంలో వెళ్ళారు. అక్కడ దర్శించుకున్నారు, ఆయన దగ్గర నుంచి విన్నారు. దాని తర్వాత మళ్ళీ ఒకసారి కూడా రాధాకుండ దగ్గర వాళ్ళ గురు మహారాజ్ అక్కడ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ నివసిస్తున్నప్పుడు వెళ్ళి కూడా ఆయనతో కలిశారని మాట్లాడారు. సో ఆ విధంగా దాని తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో ఝాన్సీలో ఉన్నప్పుడు కూడా వెళ్ళి వచ్చారు, మనం చూసాము. ఇప్పుడు ఆయనకు ఎటువంటి అడ్డంకులు లేవు. ముందు కుటుంబ సభ్యులు ఇవన్నీ ఉండేవి, కానీ ఇప్పుడు ఆ అడ్డంకులు కూడా లేవు. ఆయన కుటుంబాన్ని కూడా త్యాగం చేసేసారు. ఇప్పుడు ఆయనకి ఇక్కడ ఢిల్లీ నగరంలో కూడా ఎక్కడ ఉండడానికి కూడా స్థలం లేదు, చోటు లేదు, ప్రచారం చేయడానికి కూడా డబ్బులు లేవు.
ఉండడానికి కూడా చాలా సమస్యలు. సో ఆర్థికంగా కూడా ఎన్నో ఇబ్బందులు. ఇంకా ఈ ఢిల్లీ నగరం అనేది కూడా అంత ఆధ్యాత్మికంగా కూడా అంత అనుకూలంగా లేదు. సో ఈ విధంగా అన్ని విషయాలు చూసుకొని ఇప్పుడు బృందావనంలో ఉండడమే శ్రేయస్కరం. బృందావనాన్ని ఆశ్రయించాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు బృందావనంకి వెళ్తున్నారు. ఆయన మనసులో ఉంది. ఝాన్సీలో ఉన్నప్పటి నుంచి 1953లో అప్పటి నుంచి ఆయనకు ఒక పరిచయం ఉంది. బృందావనంలో కేశీఘాట్, యమునా నది ఒడ్డున ఉన్న కేశీఘాట్ దగ్గర వంశీ గోపాల్జీ మందిరంలో ఉన్న పూజారి, అక్కడ మేనేజ్ చేసే మహంతు తెలుసు అన్నమాట, పరిచయం ఉంది. సో ఆయన దృష్టిలో అక్కడ ఒక పైన ఒక రూమ్ ఉంది, ఆ విషయం అక్కడ ఉండొచ్చు అనే ఉద్దేశంతో, అక్కడ మాట్లాడుకుందాం ఆయనతో అనే ఉద్దేశంతో వెళ్తున్నారు. ఇప్పుడు ప్రభుపాద్ లాగే ముందు కూడా, ఇప్పుడు ప్రభుపాద్ వారు చేసేది కొత్త విషయం ఏం కాదు. మన ఆచార్యులందరూ, ప్రభుపాద్ వారు ముందున్న వారు కూడా అందరూ కూడా వాళ్ళు చూస్తే మీరు ప్రచారం చేశారు, నివసించారు. బృందావనం లేకపోతే నవద్వీప్. బృందావనం అనేది శ్రీకృష్ణుడి యొక్క మథురకు దగ్గరలో ఉంటుంది, జన్మస్థానం దగ్గర. మరియు అలాగే చైతన్య మహాప్రభుకి జన్మస్థానం దగ్గర ఈ యొక్క నవద్వీప్ పరిసరాల్లో. సో భక్తి సిద్ధాంత సరస్సు ఠాకూర్ కానీ, భక్తి వినోద్ ఠాకూర్ కానీ, గౌర కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ కానీ, భక్తి వినోద్ ఠాకూర్, ఇంకా జగన్నాథ్ దాస్ బాబాజీ కానీ, విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ కానీ, నరోత్తమ్ దాస్ ఠాకూర్ కానీ, ఇలా ఎంతోమంది ఆచార్యులు వాళ్ళందరూ కూడా బృందావనంలో నివసించారు, ప్రచారం చేశారు. లేకపోతే నవద్వీప్లో నివసించారు, ప్రచారం చేశారు. సో ఈ విధంగా ఇప్పుడు ప్రభుపాల్ కూడా అలాగే ఆలోచించుకొని వెళ్తున్నారు. ఇప్పుడు బృందావనం నుంచే ప్రచారం చేద్దాం. ఆయన ప్రచారం చేయాలనే ఉద్దేశం మాత్రం మారలేదు, సంకల్పం ఇంకా దృఢంగా మారింది. స్థలాన్ని మార్చుతున్నారు అంతే. చైతన్య మహాప్రభు కూడా ఆదేశం ఇచ్చారు కదా, ఆయన ఆదేశం మేరకే గోస్వాములు, ముఖ్యంగా రూప గోస్వామి, సనాతన గోస్వామి, ఇంకా మిగతా గోస్వాములందరూ కూడా బృందావనంలో వెళ్ళి అక్కడే నివసించారు జీవితాంతం అంతా. నివసించడమే కాకుండా అక్కడి నుంచి ఎన్నో కృష్ణుడి లీలా స్థలాల్ని పునర్నిర్మించారు అక్కడ. అంతేకాకుండా ఎన్నో భక్తి శాస్త్రాల్ని రచించారు మనందరి కోసం. ఇంకా ఎంతో పెద్ద పెద్ద మందిరాల్ని స్థాపించారు, భగవంతుడి యొక్క, కృష్ణుడి యొక్క మందిరాల్ని. సో ఈ విధంగా ఎన్నో కార్యాలు చేశారు, ఎన్నో సంవత్సరాలు అక్కడ నివసించారు. సో బృందావనం అనేది గౌడీయ వైష్ణవులందరికీ ఎంతో హృదయానికి దగ్గరైంది. చైతన్య మహాప్రభు అక్కడ మొత్తం సమయం అంతా నివసించకుండా ఆయన హృదయం, మనసు ఎప్పుడూ బృందావనంలోనే ఉండేది. కృష్ణుడు గురించి ఎప్పుడు చింతించేవారు, బృందావనాన్ని మనసులో పెట్టుకొని తిరిగేవారు. అలా అందరూ ఆచార్యులు. అలా చైతన్య మహాప్రభు ఎప్పుడైనా బృందావనం గురించి తలుచుకోగానే కృష్ణుడి పైన ప్రేమ ఆయన యొక్క హృదయంలో ఉప్పొంగిపోయేది. కృష్ణుడి గురించి అలా తలుచుకున్నప్పుడల్లా, బృందావనం గురించి తలుచుకున్నప్పుడల్లా, గుర్తు చేసుకున్నప్పుడల్లా. అటువంటిది ఒకసారి పూరి నుంచి, జగన్నాథ్పూరి నుంచి బృందావనానికి వెళ్ళేటప్పుడు రోడ్డు పైన వెళ్తుంటేనే ఆ యొక్క కృష్ణ ప్రేమ, ఆధ్యాత్మిక ఆ భావన అనేది 100 రెట్లు పెరిగిపోయిందంట. అటువంటిది ఎప్పుడైతే మథురాకు చేరుకున్నారో అది 1000 రెట్లు పెరిగితే, ఎప్పుడైతే బృందావనాన్ని చేరుకొని అక్కడ బృందావనంలో వనాల్ని దర్శించుకున్నారో అప్పుడు చైతన్య మహాప్రభుల యొక్క హృదయంలో ఉన్న కృష్ణుడి ప్రేమ 1,00,000 రెట్లు పెరిగిపోయింది భావన. సో ఈ విధంగా ఎంతోమంది వైష్ణవులు బృందావనానికి వస్తారు, నివసిస్తారు, చనిపోయే వరకు బృందావనాన్ని వదిలిపెట్టకుండా అక్కడే ఉంటారు. ఎందుకు అంటే బృందావనంలో అలా జీవించిన తర్వాత అక్కడే మృతి చెందితే, శరీరం వదిలేస్తే అక్కడ నుంచి స్వయంగా డైరెక్ట్గా ఆ భగవద్ధామానికి, గోలోకానికి వెళ్ళిపోతారు కనుక. ఎందుకంటే బృందావనం, ఆ గోలోకం రెండు అభిన్నం. ఇది బ్రహ్మ బృందావనం, భూమి మీద ఉండే బృందావనం. గోలోక బృందావనం కూడా పైన ఆధ్యాత్మిక లోకాల్లో ఉంది. సో రెండిటికి ఏమాత్రం భేదం లేదనమాట. ఆధ్యాత్మిక రూపంగా రెండు సమానమే. సో ఈ విధంగా ఆలోచిస్తూ ప్రభుపాల్ వారు ఇప్పుడు బృందావనాన్ని ఆశ్రయించకోరి ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారనమాట. సో అలా మథురా స్టేషన్ వచ్చింది. మథురా స్టేషన్లో దిగి అక్కడ టాంగా తీసుకున్నారు. టాంగా తీసుకొని కేశీఘాట్ వైపు వెళ్ళారు. కేశీఘాట్ దగ్గర ఉన్న వంశీ గోపాల్జీ మందిరానికి వెళ్ళే దారిలో ఆయన కృష్ణ జన్మస్థానాన్ని కూడా దర్శించుకున్నారు. అక్కడ చిన్న ఇప్పుడు కృష్ణ మందిరం ఉంది. ముందు మంచి పెద్ద మందిరం ఉండేది, కానీ కొంతమంది ముస్లిమ్స్ మొహమ్మదీయులు దాన్ని కూల్చేశారు. కృష్ణ జన్మస్థానంలో ఉన్న మందిరాన్ని, కృష్ణ మందిరాన్ని కూల్చేసి అక్కడ ఒక పెద్ద మాస్క్ కట్టారు. ఇప్పుడు ఆ పెద్ద మాస్క్ కనిపిస్తుంది. సో దాని పక్కన ముందట చిన్న కృష్ణ మందిరాన్ని ఉంది. సో అది దర్శించుకుంటూ వెళ్ళారనమాట.
ప్రభుపాల్ వారు చేరుకున్నారు లాస్ట్కి కేశీఘాట్ దగ్గర. అక్కడ వంశీ గోపాల్జీ మందిరం దగ్గర ఆగింది బండి. అక్కడ దిగి ఆయన లగేజ్ తీసుకొని ముందులో ఆ మందిరంలోకి ప్రవేశించారు. అక్కడ మందిర ప్రాంగణంలో ప్రవేశించిన తర్వాత అక్కడ పక్కన విగ్రహాలు ఉన్నాయి. డీటీ రూమ్ ఉంది, భగవంతుడి రూము. ఇంకా అక్కడ ఉన్న మహంతు, ఆయన పేరు వచ్చేసి మహంత్ గోపాల్. ఆయన పూజారి, టెంపుల్ ఆయన్ని చూసుకునేది, పరిరక్షణ చూసుకునేది. సో ఇప్పుడు ఆయన వచ్చి కలిశారు. ప్రభుపాల్ వారికి ఇప్పుడు 60 ఏళ్ళ వయస్సు. చాలామంది బృందావనానికి ఇంకా రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకా జీవితాంతం చనిపోయే వరకు భజన చేసుకొని కీర్తన చేసుకుందాం ఉందామనే ఉద్దేశంతో వస్తారు. కానీ ప్రభుపాల్ వారు ఇక్కడ వచ్చింది రిటైర్ అవ్వడానికి కాదు, ప్రచారం చేయడానికి. ఇక్కడ నుంచి కూడా ఆయన ప్రచారం చేసే ఆ యొక్క సంకల్పం అనేది ఏమాత్రం తగ్గలేదన్నమాట. సో ఆ యొక్క మందిరం యొక్క పూజారి మహంత్ గోపాల్ని కలిశారు. ఆయన వయస్సు కూడా సుమారు ప్రభుపాదుల వారి వయస్సే చూడ్డానికి. కానీ ఆయన యొక్క జుట్టు మాత్రం పెద్దగా గడ్డం పెద్దగా ఉంది. ఇంకా ప్లస్ ఆయన ఓన్లీ ధోతి మాత్రమే కట్టుకొని ఉన్నారు. సో ఆయన ప్రభుపాదుని వెంటనే మందిరం పైకి తీసుకెళ్లారు. అంటే రూఫ్, మందిరం యొక్క పైన మిద్దె పైకి తీసుకెళ్లారనమాట. ఆ మిద్దె పైన ఒక రూమ్ మాత్రమే ఉంది. మందిరం యొక్క శిఖరం కొద్దిగా పైకి అక్కడ ఎత్తుగా కనిపిస్తుంది. అంటే దాని కింద విగ్రహాలు ఉన్నాయనేది కూడా చూస్తున్నారు ప్రభుపాద. ఆ రూమ్ నుంచి కనిపిస్తుంది. సో ఒక చిన్న రూమ్ చూపించారు. ఇదే ఇప్పుడు మీరు ఉండవలసింది, అంటే ఉండగలిగే రూము, మేము ఇవ్వగలిగే రూము. ప్రభుపాల్ వారు చూశారు. ఆ మిద్దెపై నుంచి 100 అడుగుల దూరంలోనే యమునా నది. సో ఎంతో మంచి దృశ్యం. అక్కడ నుంచి యమునా నది నుంచి చల్లని గాలులు వీస్తున్నాయి. సో అక్కడ నుంచి చూస్తే ఎన్నో పెద్ద గోస్వామి మందిరాలు యొక్క శిఖరాలు కూడా, గోపురాలు కూడా కనిపిస్తున్నాయి. సో ప్రభుపాల్ వారు ఆ దృశ్యాన్ని మనకి చాలా నచ్చింది. సో దాని తర్వాత అక్కడ నుంచి ప్రభుపాల్ వారు చూసారన్నమాట, ఇక్కడ నుంచి బృందావనం యొక్క అద్భుతమైన ఆధ్యాత్మిక దృశ్యం కనిపిస్తుందని. దాని తర్వాత ఆయన చిన్న రూమ్ ఆయనకు చూపించారు. ఆయనకున్న రూము, దానికి ఒక డోరు, ఒక విండో ఉంది. దాని తర్వాత ఒక కిరోసిన్ బర్నరు ల్యాంపు, దాని తర్వాత ఒక తాడు, బకెట్టు, నీళ్ళు తోడుకోవడానికి బావిలోంచి. దాని తర్వాత ఆయన ఒక పత్రం తీశారు, అగ్రిమెంటు, అద్దెకి. ఇప్పుడు రూమ్ ఇస్తున్నారు కదా, 5 రూపాయలు అద్దె అనే అగ్రిమెంట్ పత్రం అనమాట. దాన్ని ఇద్దరు సంతకం చేశారు దానికి. ఈ విధంగా ఒప్పందం కుదుర్చుకొని ప్రభుపాల్ వారు ఇప్పుడు ఆ రూమ్లోకి షిఫ్ట్ అయ్యారనమాట. ఇప్పుడు ఆ రూమ్లోనే నివసించడం స్టార్ట్ చేశారు బృందావనంలో ముందు. దాని తర్వాత ఈ యొక్క వంశీగోపాల్ పూజారితో మాట్లాడేవారు. ఆయన చెప్పేవారు, ఈ మందిరాన్ని నేను ఎన్నో సంవత్సరాల నుంచి నేనే చూసుకుంటున్నాను. 1923లో ఇది పునర్నిర్మాణం జరిగినప్పుడు కూడా నేను ఉన్నాను. మా వంశంలో, అంటే మా యొక్క సాంప్రదాయంలో ఈ యొక్క నింబారక ఆచార్యులు, నింబారక సాంప్రదాయం అనమాట వాళ్ళది. అంటే మన 4 వైష్ణవ సాంప్రదాయంలో అది కూడా ఒకటి అనమాట, ప్రామాణికమైన సాంప్రదాయం. అందులో మహంత్ ప్రహ్లాద్ దాస్, ఆయన ఎన్నో సంవత్సరాల క్రితం, 350 సంవత్సరాల క్రితం అనుకుంటాను. సో ఈ యొక్క వంశీ గోపాల్జీ విగ్రహాన్ని స్థాపించారు. దాని తర్వాత కొన్ని సంవత్సరాల క్రితం నేను రాధారాణిని ఇక్కడ స్థాపించాను, ప్రతిష్ఠ చేశాను విగ్రహాన్ని. సో ఈ విధంగా మేము ఇక్కడ భగవంతుడి సేవ చేసుకుంటున్నాము అని చెప్పారనమాట. కృష్ణుడు ప్రభుపాల్ వారు దర్శించుకున్నారు వంశీ గోపాల్జీ విగ్రహాన్ని. ఎంతో సౌందర్యవంతంగా విగ్రహం ఉంది. కానీ చూశారు ప్రభుపాల్ వారు ఎంతో బాగా చూసుకుంటున్నారు, కానీ పేదరికంలో ఉన్నారు వీళ్ళు. అందుకనే అంతగా ఐశ్వర్యం అనేది అక్కడ కనిపించలేదు. ఒక చిన్న దీపం మాత్రం ఉందన్నమాట. దీపం వెలుగుతో భగవంతుడిని ఆరాధించుకుంటున్నారు. సో కానీ ప్రభుపాల్ వారికి ఆ బృందావనం అనేది ఎన్నోసార్లు ఆయన వచ్చారు. ఆయనకు బృందావనం అంటే ఎంతో ఇష్టం. ఇంకా ముఖ్యంగా ఇక్కడ ఇప్పుడు ప్రభుపాల్ వారికి తన ఇంట్లో ఉన్నట్టుగా, ఇంటికి వచ్చినట్టుగా ఆయనకు మనసులో కలుగుతుందన్నమాట. సో ఆ వాతావరణం, అక్కడ భగవంతుడి దర్శనం, చుట్టుపక్కలంతా ఆధ్యాత్మిక వాతావరణం. ఎటు చూసిన యమునా నది, గోస్వామి మందిరాలు, అన్నీ కృష్ణుడి లీలా స్థలాలు. ఎక్కడ చూసినా జనాలందరూ హరే కృష్ణ, జయరాధే అంటారు. మరి ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో, ప్రతి మందిరంలో హరే కృష్ణ కీర్తన కానీ, వైష్ణవ భజనం కానీ, కృష్ణుడి గుణగానాలు, ప్రసంగాలు జరుగుతూనే ఉంటాయి. సో ఎక్కడ పోయినా మీకు కృష్ణుడి నామం వినిపిస్తుంది. సో ప్రతి ఒక్కరూ అక్కడ ఉండేది కృష్ణ భక్తులే. సో ఇటువంటి ఎంతో మంచి ఆధ్యాత్మికమైన వాతావరణం ప్రభుపాల్ వారికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఎందుకంటే ఆ ఢిల్లీలో ఆ పొల్యూషను, ఇంకా సిటీ వాతావరణం నుంచి ఇప్పుడు ఇది నాకు చాలా
ఒక మంచి వాతావరణంగా అనిపిస్తుంది. ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభూతిని ప్రభుపాది కలుగుతుంది. అలాగే ఒక ఆలోచన కూడా ప్రభుపాదికి, ఇంత అద్భుతమైన బృందావనం, ఎంతో ఆధ్యాత్మిక సంపదతో నిండి ఉన్న ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇలా ప్రసాదించే బృందావనం చాలా తక్కువ మందికి ఈ భారతదేశంలో కూడా దీని గురించి తెలుసు. దీని ప్రత్యేకత, గొప్పతనం ఇంకా విదేశాల్లో ఎవరికీ తెలీదు. సో ఇలా కొంతమంది, నేను మాత్రమే దీన్ని అనుభవించగలుగుతున్నాను. సో అలాగే ఇంకా ఇంతమంది భారతదేశంలో ఉన్నారు, లేకపోతే విదేశాల్లో ఎంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇటువంటి ఆధ్యాత్మిక అనుభూతిని, ఆనందాన్ని ఎందుకు ఆస్వాదించకూడదు? వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ఆనందం కోసం వెతుకులాడుతున్నారు, కానీ ఎక్కడ వారికి ఆనందం అనేది దొరకటం లేదు. అసంతృప్తికి మాత్రమే వాళ్ళు గురవుతున్నారు. అవునా? సో ఇటువంటి అసంతృప్తి ఎప్పుడు వెళ్ళిపోతుందంటే ఆధ్యాత్మిక ఆనందం కలిగినప్పుడే. అది ఎక్కడ దొరుకుతుంది? బృందావనంలో, ఆధ్యాత్మిక జీవితంలో. సో ప్రభుపాల ద్వారా అలా ఆలోచిస్తున్నారు. అందుకనే మరి అది ఎలా జరుగుతుంది, దానికి నేను ప్రచారం చేయాలి, భగవద్ దర్శనాన్ని ప్రచురించాలి, వితరణ చేయాలి, విదేశాలకు కూడా పంపించాలి, ఇంకా రకరకాలుగా ప్రచార కార్యాలు చేపట్టాలి, ఈ బృందావనం గురించి, గొప్పతనాన్ని గురించి అందరికీ తెలియజేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఆలోచిస్తున్న ప్రభుపాల వారు ఇప్పుడు అన్ని గౌడీ మఠాలు స్థాపించారు. నా గురు మహారాజులు ఉన్నప్పుడు ఎంతో ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఎన్నో గౌడీ మఠాలు ఉన్న చాలామంది నా గురువు భ్రాతలందరూ కూడా, వాళ్ళందరూ కూడా నియమాలను అనుసరిస్తున్నారు. చాలామంది భజన చేసుకుంటున్నారు, హరే కృష్ణ జపం చేసుకుంటున్నారు. కానీ మునుపటిలాగా మా గురువుగా చేసిన విధంగా ప్రచారం మాత్రం ఎవరు చేయట్లేదు. వాళ్ళ మందిరానికి అవసరాలకు తగ్గట్టుగా మందిరాన్ని నడపడం కోసం కావాల్సిన ఖర్చులకి డబ్బులు ఎంత కావాలో అంత సేకరించుకొని, డొనేషన్లు, విరాళాలు, భగవంతుడికి ఆరాధన చేసుకొని, నైవేద్యం పెట్టి ప్రసాదం స్వీకరించి నిద్రిస్తున్నారు మఠాల్లో. కానీ ప్రచారం జరగట్లేదు. ప్రచారం జరగకపోతే మొత్తం దేశంలో ఉన్న ప్రజలకి, విదేశాల్లో ఉన్న ప్రజలకి ఎలా తెలుస్తుంది భగవంతుడి గురించి, ఈ ఆధ్యాత్మిక జీవితం గురించి అనేసి ప్రచారం చేయాలి. కానీ ఇప్పుడు ప్రచారం చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు ప్రచురించడానికి భగవద్ దర్శనం. కానీ పుస్తకాలు, భగవద్ దర్శనం కోసం ఆర్టికల్స్ రాయడం మాత్రం ప్రభుపాద ఆపలేదు, రాస్తూనే ఉన్నారు, పేజీ తర్వాత పేజీ. సో ఆయన అలా రాత్రిపూట కొద్దిసేపు పడుకొని అర్ధరాత్రే లేసేవారు. అప్పటి నుంచి లేచి సూర్యోదయం అయ్యే వరకు ఆయన రాసేవారు. అలా రాసిన తర్వాత సూర్యోదయం అయిన తర్వాత ఆ 4 సూర్యోదయం కాకముందే బయట మందిరాల్లో గంట శబ్దం వినిపించేది, మంగళారతి అయ్యేది. దాని తర్వాత అక్కడ జనాలు లేచి స్నానాలు చేయడం, యమునా నదిలో అన్ని శబ్దాలు, హరే కృష్ణ కీర్తన వినిపించేది. సో ప్రభుపాల ద్వారా అలా తర్వాత జపం చేసుకొని, తర్వాత పొద్దున అది సూర్యోదయం అయ్యే సమయంలో జపం చేసేసుకొని, దాని తర్వాత నీళ్లు తోడుకొని స్నానం కూడా చేసి, దాని తర్వాత కొన్ని భగవద్ దర్శనాలు తీసుకొని ఆయన చేతిలో బయటికి బయలుదేరేవారు అన్నమాట. సో దగ్గరలో ఉన్న మందిరాలని దర్శించేవారు, ఎంతోమంది భక్తులని, వ్రజవాసుల్ని, అక్కడ వచ్చే పర్యాటకుల్ని కలిసేవారు. వాళ్ళతో ఈ యొక్క కృష్ణ భావనామృతం గురించి, భగవద్ దర్శనం గురించి చెప్పేవాళ్ళు, వారికి భగవద్ దర్శనాన్ని పంచేవారు, వితరణ చేసేవారు. అలా రాధారమణ మందిరం, చాలా గొప్ప మందిరం, గోపాల్ భట్ట గోస్వామి స్థాపించారు విగ్రహం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఐ థింక్ ఇప్పుడు క్లియర్ అనుకుంటాను. సో రాధారమణ మందిరానికి వెళ్ళారనమాట. అక్కడ ఉండే అర్చకులు కానీ, పూజారులు కానీ చాలా ప్రఖ్యాతి చెందిన వాళ్ళు అనమాట. అన్ని వేదాలు, సంస్కృత పాండిత్యం కలిగిన వారని తెలిసి ఇంకా వాళ్ళందరూ కూడా వంశపారంపరంగా పూజారులు వస్తున్నారనమాట. సో ఆ విధంగా అప్పుడు నాకు ఆ పూజారి అక్కడ ఎవరు అంటే విశ్వంబర్ గోస్వామి, ఆయన అప్పుడు చూసుకుంటున్నారు రాధారమణ మందిరాన్ని. సో ఆయనతో కలిశారు. ఆయన ఎంతో చదువుకున్న అతను ఆయన లా ప్రాక్టీస్ కూడా వదిలేసి ఇప్పుడు ఈ మందిరాన్ని చూసుకుంటున్నారు అన్నమాట. సో ఈ విధంగా ఆయన భగవద్ దర్శనం ఆయన కూడా ఇచ్చారు. ఇంకా ఎన్నో విషయాలు మాట్లాడారు, ఆయన ఎంతో ఓపిక విన్నారు. అలా ప్రభుపాల్ వారు కొంతమందిని కలవడం, కొన్ని మందిరాలను దర్శించడం ఇలా చేసుకున్న తర్వాత కొన్ని కూరగాయలను తీసుకొని ఒక 11 వాళ్ళకల్లా తిరిగి మళ్ళీ వంశీ గోపాల్ మందిరానికి తిరిగి ఆయన రూమ్కి వచ్చేస్తారు. తర్వాత వంట చేసుకొని ఒక కూర, కొంచెం అన్నము, కొంచెం దాని తర్వాత దాలు,
కొన్ని రొట్టెలు చేసుకొని 1 గంటకు అలా నైవేద్యం పెట్టిన తర్వాత ప్రసాదాన్ని స్వీకరించేవారు. 15 నిమిషాలు అలా రెస్ట్ తీసుకొని దాని తర్వాత మళ్ళీ ఆయన గ్రంథరచన చేసేవారు. దాని తర్వాత మళ్ళీ సాయంత్రం పూట కూడా మళ్ళీ బయటికి వెళ్ళేవారు. సాయంత్రం ఆయన నైట్ ఇంకేం తీసుకోరనమాట, ఒక కప్పు పాలు మాత్రమే తాగేవారు. సో ఈవినింగ్ టైంలో కూడా బయట మందిరాలకు వెళ్ళి దర్శించుకునేవారు. ఇంకా రకరకాల బ్రజవాసుల్ని కానీ పర్యాటకుల్ని కానీ కలుసుకునేవారు, మాట్లాడేవారు, భగవద్ దర్శనాన్ని వితరణ చేసేవారు. ఇలా జరిగేదనమాట. దాని తర్వాత చూసేవారు అక్కడ ఎంతో మందిరాల్లో కూడా, ప్రతి మందిరంలో ప్రతి సందులో వీధిలో ఎక్కడ వెళ్ళినా కానీ ఎవరో ఒకరు కీర్తన చేసుకుంటున్నారు, హరే కృష్ణ అంటున్నారు, జయరాధే అంటున్నారు. అలా కొన్ని మందిరాల్లో కొంతమంది సాధువులు భజన కీర్తన చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల కొన్ని హాల్లో కొన్ని మందిరాల్లో చాలామంది బెంగాలీ ఆడవాళ్ళు అనమాట, విధవలు, అంటే వాళ్ళ భర్తను కోల్పోయిన వాళ్ళు, వయసు అయిపోయిన వాళ్ళు చాలామంది కూడా ఇంకా జీవితాంతం కూడా బృందావనంలో భగవంతుడి భజన కీర్తన సేవ చేసుకొని చనిపోయేంత వరకు నివసించాలనే ఉద్దేశంతో వ్రతం తీసుకొని ఇక్కడే ఉండి భగవంతుని ఆరాధించుకుంటూ కీర్తన చేసుకుంటూ భజన చేసుకుంటూ చాలామంది ఉంటారు. అలా కనిపిస్తారు, ఆశ్రమాల్లో ఉంటాయి. సో అవన్నీ ప్రభుపాల్ వారు చూస్తున్నారు. ఈ విధంగా ప్రభుపాల్ వారు అంటారు, కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని గుణాలని అర్థం చేసుకోవడం అసాధ్యం, అలాగే బృందావనం యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవడం కూడా సంభవం కాదు. ఎందుకంటే బృందావనం కృష్ణుడు అభిన్నం. సో ఈ విధంగా ప్రభుపాదుల వారు అక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ భగవద్ దర్శనం ప్రచురణ చేసి మళ్ళీ ఢిల్లీలో కూడా ప్రచారం వితరణ విరాళాల సేకరణ చేయాలంటే మరి ఢిల్లీకి వెళ్ళి రావడం అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. ఎందుకంటే ఒకటి ఖర్చుతో కూడుకున్నది అయిపోయింది. ఎందుకంటే ఢిల్లీలో ఉండడానికి స్థలం లేదు ఆయనకి. కనుక అదే రోజు మళ్ళీ తిరిగి రావాలి. పొద్దున వెళ్తే మళ్ళీ బండి పట్టుకొని రాత్రికల్లా బృందావనానికి తిరిగి రావాల్సిందే. సో రావడానికి పోవడానికి ఖర్చు. కానీ విరాళాలు సేకరించుకోవడానికి ప్రచురణ చేయాలంటే ఢిల్లీకి వెళ్ళాలి. కానీ ఇప్పుడు అంతా ముందు ఢిల్లీలో ఉండేవారు, కానీ ఇప్పుడు బృందావనం నుంచి వెళ్ళి చాలా తక్కువగా ప్రయాణం అనేది జరుగుతుంది. అక్కడ ముందు ఢిల్లీలో ఒక మిస్టర్ గుప్తా ఒకతను భగవద్గీతను బాగా చదివేవారు. ఇంకా సాధువులకు ఒక ఉండడానికి వసతి కూడా కల్పించేవారు, ఒక రూమ్ కల్పించేవారు అన్నమాట. ఒక రూమ్ సాధువులు ఉండడానికని పెట్టారనమాట. సో అక్కడ ప్రభుపాదులు నివసించేవారు, ముందు నివసించేవారు వెళ్ళినప్పుడు ఢిల్లీ. కానీ తర్వాత కొంచెం సమయం తర్వాత అక్కడ ఇంకో సాధువు వచ్చేసి ఆ యొక్క స్థలాన్ని ఆయన వినియోగించుకుంటున్నారు కాబట్టి ఇంకా ప్రభుపాదులు అక్కడ వెళ్ళి ఉండలేకపోయారు. సో ఆయనకి ఏ స్థలం లేకుండా పోయిందన్నమాట ఢిల్లీలో. సో ఆ సమయంలో ఇంకా ఆర్థిక ఇబ్బందులు మాత్రం ఏమాత్రం తగ్గలేదు, అలాగే ఉన్నాయి. సో నవంబర్ 20 తారీఖు 1956లో 12వ ఎడిషన్ ప్రచురణ భగవద్ దర్శనం జరిగిన తర్వాత ఇంకా ఏ మాత్రం డబ్బులు లేవు, అన్ని డబ్బులు అయిపోయాయి, ప్రభుపాద దగ్గర ఉన్నాయి మళ్ళీ. ఇంకా మిస్టర్ జైన్ ఎవరైతే ప్రచురించేవారో ప్రింటింగ్ ప్రస్తుతం ఆయన కూడా చేతులు ఎత్తేసారనమాట. ఇంకా మీ స్నేహం ద్వారా ఈ యొక్క సంబంధం ద్వారా ఇంకా నేను ఇలా డబ్బులు లేకుండా నేను ప్రచురణ చేయలేను అనేసి ఆయన కూడా చేతులు ఎత్తేసారనమాట. ఇంకా దాని తర్వాత ప్రభుపాదులు వారు అనుకున్నారనమాట, నేను ఎంత ప్రయత్నిస్తున్నాను అయినా విఫలమవుతున్నాను. ఇప్పుడు భారతదేశంలో అప్పుడు కూడా కొంతమంది ప్రఖ్యాతి చెందిన గురువులు రచయితలు ఉన్నారన్నమాట. ప్రభుపాదులు వారు అనుకుంటున్నారు, నేను స్థాపించాను భగవద్ దర్శనాన్ని, ఇది ప్రచురణ చేసి, కానీ ఇది సక్సెస్ అవ్వట్లేదు నేను అనుకున్నంత విధంగా. దీనికి కారణం ఏంటి? ఇక్కడున్న ప్రజలకి అభిరుచి లేదు, ఆధ్యాత్మిక విషయాల్ని శాస్త్రాల్ని చదవాలి, తెలుసుకోవాలి, భగవంతుడి గురించి అనే విషయాల్ని ఏమాత్రం అభిరుచి లేదు. ఇప్పుడున్న స్వరాజ్యం వచ్చేసింది, స్వతంత్రం వచ్చేసింది భారతదేశానికి, కానీ భారతీయుల్లో ఇంకా ఆసక్తి మాత్రం తొలగిపోయింది. మన శాస్త్రాలని, సంస్కృతి తెలుసుకోవాలి, వేదిక సంస్కృతిని. ఇంకా నేను మా గురువుగారు చెప్పినట్టే నేను ప్రచారం చేస్తున్నాను. మా గురువుగారి టెక్నిక్ ఏంటంటే చాపింగ్ టెక్నిక్ అనమాట. చాపింగ్ టెక్నిక్ అంటే
ఎక్కడైనా తప్పు చూస్తే, ఎవరైనా తప్పుగా ప్రచారం చేసినా, తప్పుగా వ్యాఖ్యానం చేసినా, తప్పుగా ఆచరించినా ఏదైనా సరే వెంటనే ఖండించేవారు. ముఖ్యంగా మాయావాదుల్ని బాగా ఖండించేవారు, మాయావాదాన్ని ఖండించేవారు. ఇలా ఎవరైనా సరే ఖండించేసేవారు, తప్పు ఎవరు చేసినా వారిని ఖండించేవారు. సో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అనేవారు, మీరు డబ్బుల కోసమని ఎవరిని మస్కా కొట్టాల్సిన, కాకా పట్టాల్సిన అవసరం లేదు, పొగడాల్సిన అవసరం లేదు. వాడు డబ్బులు మనకు వస్తాడు, మనం వాడిని పొగిడితే అనేసి అలాంటి ఎవరిని పడితే వాడిని పొగడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి వాడు తప్పు చేసినా కానీ, వాడు ఎదవైనా కానీ వాడిని పొగిడితే మనకు చాలా డబ్బులు సహాయం దొరకచ్చు, లేకపోతే ఏవో ఎక్కడి నుంచో మనకి ఏవో లాభాలు, భౌతిక లాభాలు, పేరు, ప్రతిష్ట, ఇంకా అటువంటివన్నీ లభమవచ్చు అనేసి కొంతమంది చేస్తూ ఉంటారు. కానీ ప్రభుపాద ద్వారా భక్తి సిద్ధాంత ఠాకూర్ అనేవారు, మీరు సత్యాన్ని మాత్రమే పలకండి, సత్యాన్ని ఉన్నట్టుగా శాస్త్రాల్లో ఉన్న సత్యాన్ని పలకండి, అబద్ధాలు చెప్పకూడదు. ఇంకా ఇంకొకరిని మెప్పించడానికి, పొగడ్డానికి అనవసరంగా పొగడకూడదు, మెప్పించకూడదు. సో ఈ విధంగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అనేవారు ప్రభుపాద వారు అదే అనుసరిస్తున్నారు. కానీ ప్రభుపాద వారికి సంపూర్ణమైన దృఢ విశ్వాసం. ఎందుకంటే ఆయన అనేవారు, నువ్వు సత్యాన్ని పలుకు, నిజాయితీగా ప్రచారం చేయి నా యొక్క సందేశాన్ని, శాస్త్రాల్లో ఉన్న విషయాల్ని. తప్పకుండా కృష్ణుడు నీకు కావాల్సిన ఆర్థిక అవసరాలు కానీ, డబ్బులు కానీ పంపించేస్తారు అనేవారు. సో అదే నమ్మకంతో ప్రభుపాద వారు ప్రచారం చేస్తున్నారు, అలా ఆలోచిస్తున్నారు. ఆ సమయంలో ప్రభుపాద వారి యొక్క శిష్యుడు ఉండేవాడు కదా, మొదటి దీక్ష ఇచ్చిన శిష్యుడు ఆచార్య ప్రభాకర్. ఆయన ఒక ఉత్తరాన్ని రాశారు, ఒక ఆహ్వాన పత్రికను కూడా పంపించారన్నమాట. ఆహ్వానం ఏంటంటే, ఇప్పుడు ఆయన ప్రస్తుతానికి బాంబేలో భారతీయ విద్యాభవన్లో సంస్కృతం డిపార్ట్మెంట్కి సెక్రటరీగా ఆయనకి ఇప్పుడు ఒక పదవి దక్కిందనమాట. ఆ పదవిలో అక్కడ ఆయన పనిచేస్తున్నారు. సో ఆయన ఆహ్వానించారన్నమాట ప్రభుపాద వారిని, మీరు కూడా ఇక్కడ రండి, ఇక్కడ మనకి ఒక భారతీయ విద్యాభవన్లో దీన్ని స్థాపించింది, నడిపేది కేఎం మున్షి, అదే గవర్నర్ ఝాన్సీలో ఉన్న అతను. సో కానీ ఇప్పుడు అతను చాలా సాధువులకు కానీ మీలాంటి వాళ్ళందరికీ కూడా మన వైదిక సంస్కృతిని అన్నిటికీ కూడా అనుకూలంగా సహాయం చేస్తారు, తప్పకుండా మీకు ప్రచారంలో హెల్ప్ అవుతుంది మనకి. సో మీరు తప్పకుండా ఇక్కడ వస్తే అది మీరు ప్రచారంకి హెల్ప్ అవుతుందని చెప్తారనమాట. సో ఆయన పిలుపుని స్వీకరించి, ఆహ్వానాన్ని స్వీకరించి ప్రభుపాద వారు అక్కడున్న మహంత్ గోపాల్కి చెప్తారనమాట. సో నేను ఇప్పుడు కొద్దిగా బాంబే వెళ్ళొస్తాను ప్రచార కార్యక్రమం కోసం, అప్పటి వరకు ఈ రూమ్ నేను వస్తాను, తర్వాత మళ్ళీ అప్పటి వరకు తాళం వేసి వెళ్తున్నాను. సో మీకు మాత్రం అద్దె మాత్రం 5 రూపాయలు నెలకు పంపిస్తాను, నేను ఉన్నా లేకున్నా అని ఆయనకు ఆశ్వాసన ఇచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారనమాట బాంబేకి. అలా బాంబేకి వెళ్ళి కలుసుకుంటారు. అక్కడ ఆయనకి ఫ్యాకల్టీ రెసిడెన్స్లో ఫ్యాకల్టీ క్వార్టర్స్లో ఆయనకు ఉండడానికి క్వార్టర్స్ కూడా ప్రభుపాద వారికి అరేంజ్ చేస్తారు ఆచార్య ప్రభాకరు. దాని తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరికీ, మిగతా ప్రొఫెసర్లు కానీ మిగతా పండితులందరికీ కూడా పరిచయం చేస్తారు. ప్రభుపాద వారు చేసే కార్యం, ప్రచార కార్యం గురించి, భగవద్ దర్శనం గురించి, అన్ని విషయాల గురించి వాళ్ళకి తెలియజేస్తారు. ప్రభుపాద వారు కూడా వాళ్ళతో మాట్లాడతారు. దాని తర్వాత కేఎం మున్షి ఒక లెక్చర్, ప్రసంగం ఇస్తున్నారు. ఆ ప్రసంగాన్ని కూడా ప్రభుపాద వారు అటెండ్ అవుతారనమాట. ఆ ప్రసంగాన్ని అటెండ్ అయిన తర్వాత కేఎం మున్షికి అడుగుతారు, ప్రభుపాద వారితో మాట్లాడతారు. అప్పుడు ప్రభుపాద వారు చెప్తారు, మీ ప్రసంగం బాగానే ఉంది, కానీ దీనివల్ల అసలైన ప్రయోజనం ప్రజలకి అందరికీ జరిగేది ఎప్పుడు అంటే, దీంట్లో ఏమాత్రం ఆధ్యాత్మికతను మీరు ఇంక్లూడ్ చేయలేదు. ఒకవేళ మీరు ఆధ్యాత్మికతను, భగవంతుడి విషయాన్ని, భగవద్గీత శిక్షణలను ద్వారా మీరు ఈ యొక్క ప్రసంగాన్ని జోడిస్తే అప్పుడు ప్రసంగానికి బలం ఉంటుంది, దానివల్ల కొంతమందికి ఏమైనా లాభం జరుగుతుంది. ఇలా ఆధ్యాత్మికత, భగవద్గీత, భగవంతుడి చర్చ లేని ప్రసంగంలో ద్వారా ఎవరికి పెద్దగా ఉపయోగం జరగదు అనేసి ఆయన చెప్తారనమాట. ఆ విధంగా సో ఆ విధంగా ఆయన యొక్క సజెషన్ ఆ యొక్క స్వీకరించి కేఎం మున్షి అంటారు, సరే మీరు మా యొక్క ఈ యొక్క విభాగంలో మీకు ఒక పదవిని ఇస్తాం, మేము భగవద్గీత ప్రొఫెసర్గా, హానరరీ ప్రొఫెసర్గా భగవద్గీతకి మీకు పదవిని ఇస్తాము, మీరు దాని ద్వారా మీ యొక్క యోగదానం చేయండి, మీ యొక్క ఆధ్యాత్మికత, భగవద్గీత శిక్షణలను
అంటే సరే అనేసి ప్రభుపాల్ వారు ఎంతో ఆనందంతో స్వీకరించి ఆయనకు భగవద్ దర్శనం చేతిలో పెడతారనమాట. మీరు వీలైనప్పుడు సమయం ఉన్నప్పుడు ఈ భగవద్ దర్శనం చదువుకోండి, మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి అని. ఈ విధంగా మళ్ళీ ప్రభుపాల్ వారు బాంబేలో ఒక ప్రయత్నం అనేది చేస్తున్నారనమాట. కానీ అక్కడ చూశారు ప్రభుపాల్ వారు, అక్కడ అంత పెద్దగా ఆయన ఏదైతే స్థాపించాలనుకుంటున్నారో లీగ్ ఆఫ్ డివోటీస్ ఝాన్సీలో, ఆ విధంగా అంటే ఒక ఆందోళన, ఆధ్యాత్మిక ఆందోళన ద్వారా ప్రచారం చేసి విశ్వవ్యాప్తంగా అందరికీ ప్రచారం చేయాలనే ఆ యొక్క ఆయన ఉద్దేశము ఈ భారతీయ విద్యాభవన్లో కూర్చుని అయ్యేటట్టుగా లేదనే విషయాన్ని ఇక్కడ ఎన్నో లిమిటేషన్స్ ఉన్నాయి అనేసి అర్థమవుతుందన్నమాట ఆయనకి. సో దాని తర్వాత ఒకసారి 5వ వార్షిక సమ్మేళనం జరిగిందనమాట సంస్కృతంది, వరల్డ్ అకాడమీ ఆఫ్ సంస్కృత్ కురుక్షేత్రలో. సో అక్కడికి ఆయన్ని కూడా ఆయన కూడా రమ్మన్నారు. సో ఆయన కూడా వెళ్ళారనమాట అందరితో పాటు. సో అక్కడ ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, సో ఇంకా కేఎం మున్షి, ఇలా మిగతా వాళ్ళందరూ కొంతమంది సంస్కృత పండితులు విద్వానులందరూ కూడా ప్రసంగాలు ఇస్తున్నారు. సో కురుక్షేత్ర అనేది అక్కడ భగవంతుడు కృష్ణుడు స్వయంగా అర్జునుడికి భగవద్గీత శిక్షణ ఇచ్చారు. అటువంటి స్థలంలో వీళ్ళు సంస్కృతం పైన ఎన్నో ప్రవచనాలు ప్రసంగాలు చేస్తున్నారు. కానీ భగవంతుడు కృష్ణుడి గురించి కానీ భగవంతుడు కృష్ణుడు చెప్పిన అర్జునుడికి చెప్పిన శిక్షణల గురించి కానీ ఏమాత్రం ప్రసంగంలో చర్చ అనేది జరగట్లేదు. ప్రతి ఒక్కరూ తన మనసుకి తన మనోకల్పితమైన విషయాల్ని మాత్రమే అక్కడ ప్రస్తుతం అనేది చేస్తున్నారన్నమాట. ప్రభుపాల్ వారు చూసి ఇలాంటి ప్రసంగంలో ఇంకా ప్రభుపాల్ వారిని అక్కడ ఆహ్వానించలేదు ప్రసంగం చేయడానికి. ప్రభుపాల్ వారు అనుకున్నారు, నాకు ఇక్కడ ఏం పని లేదు, మరి వీళ్ళ ప్రసంగాలు విని నాకు ఏ లాభం జరగదు, ఈ భారతీయ విద్యాభవన్లో ఏం జరగట్లేదు, సో నేను తిరిగి బృందావనం వెళ్ళిపోవడం బెటర్ అనేసి అక్కడి నుంచి బృందావనంకి వెళ్ళిపోతారు ప్రభుపాల్ వారు. దాని తర్వాత ఆచార్య ప్రభాకర్ కూడా బృందావనానికి చేరుకుంటారు. దాని తర్వాత అక్కడి నుంచి ఆయన ప్రభుపాల్ వారు కలుస్తారు. ప్రభుపాల్ వారు మళ్ళీ ఆయన ఒక ఇచ్ఛను వ్యక్తం చేస్తారు. నా కోరిక అదే, లీగ్ ఆఫ్ డివోటీస్ని స్థాపించాలి, దాన్ని స్థాపించాలి, ప్రచార కార్యక్రమాలు దాని ద్వారా అవ్వాలి. అంటే మనం ముఖ్యంగా ఏంటంటే భగవద్ దర్శన ప్రచురణ చేయాలి, అది భారతదేశంలో ఇంకా బయట దేశాలకు కూడా దీన్ని పంపించాలి, అది చదివి ఎంతోమంది భక్తులుగా మారచ్చు. ఇంకా మనం కొంతమందిని ప్రచారకులుగా ట్రైనింగ్ ఇవ్వాలి, ఆ ప్రచారకులుగా తయారు చేసే వాళ్ళందరినీ కూడా దేశంలో నలువైపులా విదేశాల్లో పంపించి ప్రచారం చేయడానికి పంపించాలి. సో ఇంకా ఎన్నో ఇటువంటి ప్రచార కార్యక్రమాలు చేయడానికి మనకు కావాలి అనేసి దానికి విరాళాలు కావాలి, మనకు కొంచెం డబ్బులు కావాలి. సో నెలకు కనీసం ఒక 3,000 రూపాయల ఖర్చులు కావాలి అనే విషయాన్ని క్యాలిక్యులేషన్స్ చేసుకొని అవన్నీ కూడా ఒక డ్రాఫ్ట్, ఒక పత్రం అంతా తయారు చేస్తారనమాట. ఇది ఎవరైనా ప్రస్తుతం చేయడం ద్వారా వాళ్ళు ఈ విషయాన్ని అర్థం చేసుకొని మన ఈ ఆధ్యాత్మిక కార్యాల కోసం విరాళాలు ఇవ్వచ్చు అనేసి. సో అవన్నీ ఎంతోమందికి ప్రచురణ చేసి పంపిస్తారు కూడా. కానీ ఎక్కడి నుంచి ఏ విరాళం రాదనమాట. అక్కడ నుంచి ఆచార్య ప్రభాకర్ కూడా తిరిగి మళ్ళీ బాంబేకి వెళ్ళిపోయి అతని పదవిలో ఉద్యోగం చేసుకుంటాడు. సో మళ్ళీ ప్రభుపాల్ వారు ఆలోచించారు, ఏం చేయాలి మరి, ఎక్కడి నుంచి విరాళం వస్తుంది. ఢిల్లీలో చాలా ట్రై చేశారు, అయిపోయింది ఇప్పుడు ఢిల్లీది. సో ఇంకా ఇక్కడ దగ్గరలో ఉన్న మంచి నగరం ఏంటంటే కాన్పూర్లో కూడా ఎన్నో వందలాది మంది పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఉన్నారు. అక్కడ ఎన్నో రకాల ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు ఉన్నాయి. సో అందుకనే ప్రభుపాల్ వాళ్ళు ఆలోచించారనమాట, కాన్పూర్లో వెళ్ళి ట్రై చేస్తాను అనేసి కాన్పూర్కి వెళ్తారు ప్రభుపాల్ వారు. అక్కడ నుంచి బృందావనం నుంచి కొంత సమయం తర్వాత అలా కాన్పూర్కి వెళ్ళి తర్వాత అక్కడ ఆనందేశ్వర్ సత్సంగ్ మండల్లో ఒక అతిథిగా ఉండి అక్కడ నుంచి ప్రసంగాలు ఇస్తున్నారనమాట. గంగా నది ఒడ్డున ప్రమాత్ బేతింగ్ ఘాట్ అనే ఒక స్థలం పైన కూర్చుని ప్రతిరోజు అక్కడ ఎంతో ప్రవచనాలు ఇచ్చారు. ఎంతోమంది ఆ ప్రవచనాలు అటెండ్ అవ్వడానికి వచ్చేవారు. వాళ్ళందరితో తర్వాత ప్రవచనం తర్వాత కూడా ఎంతోసేపు మాట్లాడేవారు. ప్రచారం గురించి, లీగ్ ఆఫ్ డివోటీస్ గురించి, ఈ భగవద్ దర్శనం గురించి, ఆయన చేయాలనుకున్న కార్యాల గురించి అన్నీ కూడా వివరించేవారు. వాళ్ళని కూడా జాయిన్ అవ్వమని మెంబర్షిప్ గురించి అడిగేవారు. కానీ చాలామంది ఈ యొక్క పత్రిక మెంబర్షిప్ మాత్రమే తీసుకునేవారు. 2 రూపాయలు మాత్రం ఇచ్చి అది మాత్రం చేసుకునేవారు. ఎవరు పెద్దగా డొనేషన్ ఇవ్వలేదు. సో అలా కొన్ని చిన్న చిన్న విరాళాలు అలాంటివి సేకరించుకున్న తర్వాత ప్రభుపాల్ వారు చూసారు ఇక్కడ ఇంకా ఏమీ జరగట్లేదు అనేసి వెంటనే అక్కడ నుంచి మళ్ళీ బృందావనంకు తిరిగి వచ్చేస్తారు. కొన్ని రోజులు అక్కడ ఉంటారు. మళ్ళీ దాని తర్వాత అక్కడ నుంచి బాంబేకి తిరిగి వెళ్తారనమాట. అలా బాంబేకి తిరిగి వెళ్ళిన తర్వాత అక్కడ భారతీయ విద్యాభవన్ ఇంక వదిలేస్తారనమాట. ఆ పదవిని అక్కడ వదిలేసి
ఎందుకంటే అక్కడ ఆయన చేయాలనుకుంటున్న కార్యక్రమం అంటే ఆందోళన లీగ్ ఆఫ్ డివోటీస్ స్థాపించాలనుకుంటున్నారు, అది కుదరట్లేదు. అందుకనే ఎమ్మెల్యే ఏం చేస్తారంటే బయటకు వెళ్ళి ఎలాగైనా సరే ప్రచారం చేయడం కోసం అనేసి ఆయనకు తెలిసిన వాళ్ళ దగ్గర తెలిసిన వాళ్ళ ఇళ్ళల్లో వెళ్ళి ప్రచారం చేయడం. అలా ఒకసారి ఇంకా ఈ ఆచార్య ప్రభాకర్ ఒక దగ్గర ఆయనకి ఒక ప్రచార కార్యక్రమంలో యుక్తం చేస్తారు. అక్కడ బీచ్ దగ్గర ప్రతిరోజు రాత్రి అక్కడ భగవద్గీత మీద ప్రవచనాలు ఇస్తున్నారు ప్రభుపాల్ ద్వారా. ఒక ఆయోజన ఉంది. సో అందులో ప్రతిరోజు ఒక 500 నుంచి 1000 మంది దాకా వస్తున్నారు ప్రవచనాలు వినడానికి. సో ప్రభుపాల్ గారు ఇస్తున్నారు ప్రతిరోజు ప్రవచనాలు. అలా కొన్ని రోజులు జరిగింది, ఎంతోమంది వింటున్నారు, ప్రవచనాలు వెళ్ళిపోతున్నారు. దాని తర్వాత ఆయన కొన్ని ప్రవచనాలు ప్రభుపాల్ విష్ణు మందిరంలో కూడా ఇచ్చారు, అక్కడ కూడా కొంతమంది విన్నారు, వెళ్ళిపోయారు. సో ప్రభుపాల్ గారు చూసారు ఎంతోమంది ప్రవచనాలు వింటున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ నేను ఏదైతే స్థాపించాలనుకుంటున్నానో కొంతమందిని ప్రచారకులుగా తయారు చేద్దాం అనుకుంటున్నాను, కొన్ని విరాళాలు సేకరించాలి, భగవద్గీత దర్శనం ప్రచురణ చేయాలి, ఇవి కార్యాలు మాత్రం అవ్వట్లేదు. వింటున్నారు, వెళ్ళిపోతున్నారు ప్రవచనాలు, కానీ నేను చేయాలనుకున్న కార్యం మాత్రం దాన్ని ఒక రూపం దాల్చటం లేదే అనేసి ఆలోచించారు. దాని తర్వాత ఇలా ప్రసంగాలు ఇచ్చుకుంటూ వెళ్తే లాభం ఏం జరిగేటట్టు లేనట్టుంది. సో ఎందుకంటే వీళ్ళు వినేసి వెళ్ళిపోతున్నారు అంతే, దీనివల్ల ఇంకా ముందు ఏం జరగట్లేదు మాకు పాజిటివ్గా. సో ఎవరు కమిట్ అవ్వట్లేదు. అంటే ప్రభుపాల్ గారు లెక్చర్ విన్నా కదా, ఎంతో వచ్చి నేను మీతో పాటు ఉంటాను, మీతో పాటు నేను ప్రచారం చేస్తాను, అలా ఎవరు కమిట్ అవ్వట్లేదు, పెద్దగా విరాళాలు ఏమి ఇవ్వట్లేదు, అలా వినేసి వెళ్ళిపోతున్నారు. ఎవరు భక్తులుగా మారుతున్నారు లేదు ఏం తెలియట్లేదు. సో ప్రభుపాల్ గారు అంటున్నారు ఇటువంటి ప్రచారం చేసి లాభం లేను, మనం వేరే ఏదైనా ట్రై చేయాలి. నేను అనుకున్న విధంగా ఫస్ట్ ఇంకొకరికైనా ట్రై చేద్దామని కాన్పూర్లో ఒక పెద్ద పారిశ్రామికవేత్త మిస్టర్ వేద్ ప్రకాష్ అని అతనికి మళ్ళీ ప్రభుపాల్ గారు పెద్దగా రాశారు ఒక లెటర్. ఇప్పుడు ఉన్న పరిస్థితి, భారతదేశంలో ఉన్న నాయకులు కానీ భారతీయులు కానీ ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఇప్పుడు విదేశీ ఆలోచనలు, విదేశీయులని అనుకరించడానికి ప్రయత్నిస్తున్నారు. మన భారత సంస్కృతిని, వేదశాస్త్రాలని వదిలిపెట్టేస్తున్నారు. సో ఈ విధంగా మనము మన సంస్కృతిని, శాస్త్రాలని కోల్పోతున్నాం. కానీ మనము మన సంస్కృతిని, శాస్త్రాలని మనం చదువుకోవడమే కాకుండా విశ్వవ్యాప్తానికి అందరికీ పంచాలి. సో మన భారతీయులు ఇప్పుడు అభిరుచి చూపించట్లేదు, నాయకులు కూడా అభిరుచి చూపించట్లేదు. అందుకనే నా ఉద్దేశం ఏంటంటే విదేశాలలోకి వెళ్ళి కూడా మనం ప్రచారం చేయాలి. నాకు తెలిసి విదేశాల్లో చాలామంది ఆసక్తి చూపిస్తారు. అందుకే నాకు దానికోసం ఈ భగవద్ దర్శనాన్ని ప్రచురణ చేసి విదేశాలకు కూడా పంపించాలని ఉంది. దానికోసం మరి నాకు చాలా విరాళాలు కావాలి. సో మీరు ఒకవేళ విరాళం ఇస్తే మేము ప్రచురణ చేసిన భగవద్ దర్శనం పైన ముందు పేజీలో మీ పేరు రాస్తాము, కృతజ్ఞతగా వ్యక్తం చేస్తూ. సో మాకు చాలా కాపీస్ కావాలి. అమెరికాకి ఒక 10,000 కాపీలు పంపించాలి, అర్జెంటీనాకు ఒక 500 కాపీలు పంపించాలి, బెల్జియంకి ఒక 500 కాపీలు పంపించాలి, బ్రెజిల్కి ఒక 500 కాపీలు పంపించాలి, బర్మాకు ఒక 1000 కాపీలు, కెనడాకు 500 కాపీలు, చిలీకి ఒక 500 కాపీలు, చైనాకి ఒక 10,000 కాపీలు, రష్యాకు ఒక 10,000 కాపీలు, ఇంగ్లాండ్కి ఒక 10,000 కాపీలు, అలా ఇంకా ఎన్నో రాసి పెట్టుకున్నారు ప్రభుపాల్ ద్వారా. కానీ అది ఆ ప్రచురణ ఇప్పుడు జరగలేదు. తర్వాత మరి వెంటనే అది ఆయన ఆ మిస్టర్ వేద్ ప్రకాష్ నుంచి కూడా ఆయనకి ఏం విరాళం దొరకలేదు, జవాబు రాలేదు. సో అది అలాగే ఉండిపోయిందన్నమాట ప్రభుపాల్ వారికి అలా. కానీ ప్రభుపాల్ వారు ఆలోచన చేస్తున్నారు, ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆయన ఎప్పుడు వదలలేదు, ప్రయత్నాన్ని ఎప్పుడు మానుకోలేదు. సో అదే సమయంలో ఒకసారి 1958లో ఎండాకాలంలో, వేసవి కాలంలో భాగవత్ సప్తాని ఎవరో ఆయోజనం చేస్తున్నారని ప్రచురణ చేస్తున్నారన్నమాట. ఇక్కడ భాగవత్ సప్తా అంటే 7 రోజులు భాగవత్ కథ. ప్రభుపాల్ వారు చూసారు ఎవరు ఇది ఆయోజన చేసేది అనేసి చూస్తే అది ఒక మాయావాదులు అనమాట. మాయావాదులు కొంతమంది భగవత్ పైన ప్రవచనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు, దానికోసం ప్రచారం చేస్తున్నారు. సో ప్రభుపాల్ వారు వాళ్ళకు దాని తర్వాత ప్రభుపాల్ వారికి అది తెలిసింది, దాన్ని ఖండించారు ప్రభుపాల్ వారు. ప్రభుపాల్ వారికి కూడా ఆహ్వానం వచ్చింది. సో ప్రభుపాల్ వారు తర్వాత వెళ్ళలేదు ఆయన. ఇంకా దాని తర్వాత ఆయనకు వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇలా ప్రవచనం చేశారు, కృష్ణుడి గురించి, రాసలీల గురించి ఇలా చెబుతున్నారు అంటే వేరే విధంగా భాగవతంలో ఉన్న విధాన్ని కాకుండా అందులో ఉన్న విషయాల్ని వేరే విధంగా ప్రస్తుతం చేస్తున్నారు, మాయావాదాన్ని భాగవతం ద్వారా అందరికీ ప్రచారం చేస్తున్నారు అనే విషయాల్ని ప్రభుపాల్ వారి చెవిలో పడగానే ప్రభుపాల్ వారు అన్నారు. వెంటనే ఆయనకు ఒక లెటర్ రాశారు.
ఆ యొక్క ఆయోజన చేసే భాగవత్ సప్తా లీడర్కి శ్రీ రతన్షి ఆయనకు చెప్పారనమాట, మీరు ఈ రాసలీలను వాళ్ళ ప్రజలకి ఇలా కృష్ణుడు తప్పు చేయలేదు అని సమర్థించడానికి అది ఒక రకమైన ప్రయత్నాలు చేస్తున్నారే మీరు, అది చేయనవసరం లేదు. పరీక్షిత్ మహారాజు అడుగుతాడు శుకదేవ్ గోస్వామిని రాసలీల గురించి, అప్పుడు శుకదేవ్ గోస్వామి వర్ణిస్తారు. దాన్ని అలాగే మనం వర్ణించాలి. అంతేకాని మనము మన భౌతిక దృష్టితో భౌతిక బుద్ధితో మాయావాద తత్వాన్ని తీసుకొచ్చి కృష్ణుడి విషయాల్ని కృష్ణుడి లీలను మనం ప్రస్తుతం చేయడం అనేది తప్పు. భాగవతాన్ని పైన ప్రవచనం ఇవ్వవలసింది భగవంతుడి శ్రీకృష్ణుడి యొక్క శుద్ధ భక్తులు. అంతేకాని ఇలాంటి మాయావాదులు భౌతిక కర్మి మాత్రం ఇవ్వకూడదు. ఈ భాగవతం నుంచి మీరందరూ దూరంగా ఉండండి, వెంటనే ఇవన్నీ మానుకోండి. ఇలాంటి కార్యాలు మీరు ఇలాంటి కార్యాలు మానుకోకపోతే వెంటనే లీగల్ యాక్షన్ నేను చేపట్టాల్సి వస్తుంది అని ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా కానీ వాళ్ళు ఏం పట్టించుకోలేదు. అలా ప్రతిరోజు వందల వేల మంది వింటున్నారు. చాలామంది అమాయకులు ఇటువంటి మాయావాద తత్వాన్ని విని నమ్ముతున్నారు. సో ప్రభుపాద ద్వారా చూసి ఇంకా బాధపడుతున్నారు. ఇలాంటి డొంగి సాధువులు మాయావాదులు తప్పుడు ప్రచారాలు చేసి అమాయకులైన ప్రజలందరినీ కూడా మోసం చేస్తున్నారు, తప్పుడు సమాచారం అందిస్తున్నారు. సో ప్రభుపాద ద్వారా కనిపించింది ఇప్పుడు ఇంకా అవసరం ఎక్కువగా ఉంది ప్రచారం చేయడానికి భారతదేశంలో విదేశాల్లో. ఎందుకంటే ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు కొంతమంది, సరైన ప్రచారం ఎవరు చేయట్లేదు అనేసి ప్రధానమంత్రికి నెహ్రూ, అప్పుడు ప్రధానమంత్రి, ఆయనకు ఒక లేఖ రాస్తారు. తెలిసి కూడా నెహ్రూకి ఇలాంటి శాస్త్రాలపైన కానీ వేద సంస్కృతి భారతీయ సంస్కృతి పైన ఏమాత్రం అభిరుచి లేదు. ప్రభుపాద వారు చూశారు ప్రయాగ్లో ఉన్నప్పుడే నెహ్రూ వాళ్ళు వచ్చేవారు, వారి యొక్క వంశంలో వాళ్ళ యొక్క ఫ్యామిలీ కుటుంబ వాసులు వచ్చేవారు. ఎప్పుడు నెహ్రూ వాళ్ళు అడిగేది, మాకు ఇంగ్లీష్ మెడిసిన్ మాత్రమే ఇవ్వండి, భారతదేశంలో తయారైన మెడిసిన్ వాళ్ళకి నచ్చేది కాదనమాట, విదేశీ మెడిసిన్ మాత్రమే తీసుకునేవారు అనమాట. సో విదేశీ సంస్కృతి అన్న విదేశీ ఆచారాలు విధానాలు వాళ్ళకి ఎంతో ఇష్టం అనమాట, అవే నమ్మకం ఎక్కువ. అందుకనే లండన్ మేడ్ ఐడియాస్, లండన్ ఐడియాస్ అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ భారతదేశంలో వాటిని స్థాపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ విధంగా భారతదేశంలో కూడా విదేశీ సంస్కృతం విదేశీ విధానం అన్నీ తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు నెహ్రూ. అందుకే ప్రభుపాద వారు రాశారు, మీరు ఇలాంటి తప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు, మీరు ఎంత విదేశాల నుంచి అన్నీ తీసుకొచ్చి సంస్కృతి అక్కడున్న విధానాలు అక్కడున్న ప్రగతి అంతా కూడా ఇక్కడ తీసుకొచ్చినా కానీ ఎంత భౌతికంగా ప్రగతి మీరు సాధించినా విదేశాలు సాధించిన అంత ప్రగతి మీరు భారతదేశంలో సాధించినా కానీ ఒక మనిషి సుఖశాంతితో ఉండలేడు, ప్రశాంతత సంతృప్తి అనేది పొందలేడు. ఏ వ్యక్తి అయినా సరే ఆధ్యాత్మిక జీవితాన్ని అనుసరించిన వాడు మాత్రమే సంతుష్టిని అనుభవించగలడు. అప్పటి వరకు అసంతృప్తే మిగులుతుంది వాడికి. ఎంత భౌతికంగా ఎంత ఉన్నతి సాధించినా కానీ ఒక వ్యక్తికి ఎప్పుడు సంతృప్తి చెందలేడు వాడు. అందుకనే మీరు ఈ చేసే ప్రయత్నం అంతా వృధా. నేను చెప్పేది ఏంటంటే మీకు కూడా ఈ పాలిటిక్స్ ఈ రాజకీయాల్ని వదిలేసి ఈ ఆధ్యాత్మిక మన సంస్కృతి వేద శాస్త్రాలని ప్రచారం ఇక్కడ నుంచి భారతదేశం నుంచి బయట దేశాలకు ప్రచారం చేయడానికి మీరు సహాయపడాలి అని రాశారు. ఎందుకంటే చాణక్య పండితులు చూసారా, ఆయన ఒక చిన్న గుడిసెలో ఉండేవాడు, ఉండి అక్కడ నుంచి మొత్తం భారతదేశాన్ని విశ్వవిజేతగా మొత్తం విశ్వవ్యాప్తంలో విశ్వాన్ని శాసించే విశ్వగురువుగా స్థాపించాడు చంద్రగుప్త మౌర్య ద్వారా. సో ఇటువంటి ఆయన అసలైన సంపద ఆధ్యాత్మిక జ్ఞానం చాణక్య పండితుడిది, భౌతిక సంపద కాదు. ఈ భౌతిక విషయాలు భౌతిక వస్తువులు భౌతిక సంపద అసలైన సంపద కాదు. అసలైన సంపద ఆధ్యాత్మిక సంపద, అది భారతదేశానికి ఉంది. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి అని కూడా రాశారు. కానీ నెహ్రూ దగ్గర నుంచి కూడా ఏమీ ఉత్తరం రాలేదు. ఎలా గాంధీ దగ్గర నుంచి ఏం ఉత్తరం రాలేదు, అలాగే నెహ్రూ నుంచి కూడా ఏం ఉత్తరం రాలేదు. మళ్ళీ ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభుపాద వారు. ఇంకొక వ్యక్తి తెలుసు అనమాట ప్రభుపాద వారికి, ఆయన మిస్టర్ హర్బన్స్ లాల్ అని. ఆ హర్బన్స్ లాల్ ప్రభుపాద వారికి ఒకసారి చెప్పారనమాట, మీరు ఎప్పుడు బాంబే నగరంలో మీకు నివసించడానికి వసతి కావాలనుకున్నా నన్ను అడగండి, నేను మీకు తప్పకుండా ఆ వసతిని మీకు కలిగజేస్తాను అని. సో ప్రభుపాద వారికి గుర్తొచ్చి ఆయనకు కాల్ చేశారు.
సో ఆయన తెలుసుకుంది ఏంటంటే ఆయన ఇప్పుడు భారతదేశంలో లేడు, ఆయన విదేశాలలో వెళ్ళాడు అని. కానీ ఆయన వెళ్ళిన పని ఏంటంటే ఒక వ్యాపారం కోసం కాదు, సాంస్కృతిక ప్రచారం, మన సంస్కృతిని ప్రచారం చేయడం కోసం అనేసి. సో ప్రభుపాల్ వారు వెంటనే ఆయనకు ఒక ఉత్తరం రాశారు, మీరు చాలా మంచిది విన్నాను, మీరు విదేశాలకు వెళ్ళారు మన సంస్కృతిని ప్రచారం చేయడానికి, ఏదో కల్చరల్ ప్రజెంటేషన్ కోసమని. సో మీరు అలాగే మన శాస్త్రాలు, మన వేదిక సంస్కృతిని బాగా ప్రచారం చేయండి. మన వేదిక దీనివల్ల ఎంతో మంచి ప్రచారం జరుగుతుంది, ఇది చాలా ముఖ్యమైనది, అలా ఎన్నో విషయాలు రాశారు. కానీ ఆయన రాసిన లెటర్ కూడా, పత్రం కూడా ఆయనకి ఎప్పుడు చేరుకోలేదు, ఎందుకంటే ఆయనకి ఎక్కడో తిరుగుతున్నాడు, ఆ పత్రం ఆయనకు దొరకలేదు. కానీ ప్రభుపాల్ వారు అనుకున్నారు, ఇలా ఎవరో వెళ్తున్నారు వాళ్ళని ప్రచారం చేయడం అన్నకన్నా మనమే నేను వెళ్ళి ప్రచారం చేస్తే బాగుండు. ఎందుకంటే ఇక్కడ నేను ఢిల్లీకి వెళ్తున్నాను, కాన్పూర్కి వెళ్తున్నాను, బాంబేకి వెళ్తున్నాను, బృందావనానికి వెళ్తాను, భారతదేశంలో ఎన్ని చోట్ల తిరిగాను, ఎన్ని ప్రయాణాలు చేశాను, అటువంటిది మరి నేను విదేశాలకు వెళ్ళి ఎందుకు ప్రచారం చేయలేను? నేను విన్నది ఏంటంటే, నా గురు భ్రాతల నుంచి జర్మనీలోకి ఎవరైనా భారతీయులు వెళ్తే వాళ్ళందరూ కూడా, అక్కడ ఉన్న వాళ్ళు కూడా అడుగుతారంట భారతీయులు, మీ సంస్కృతి ఏంటి, మీ యొక్క శాస్త్రాల గురించి తెలుసుకోవాలని అడుగుతారు, వాళ్ళని పరీక్ష చేస్తూ ఉంటారు. అలా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అక్కడ ఉన్న వాళ్ళకి. ఎందుకంటే విదేశాల్లో ఉన్నవారు ఎంతోమంది ఇప్పుడు ఎంతో ఈ యొక్క భౌతిక విషయాల్లో, భౌతిక వస్తువులు అన్నిట్ల విషయాల్లో భౌతికంగా ఎంతో అభివృద్ధి చెందినా కానీ అవన్నీ కూడా వాళ్ళకి అసంతృప్తిని మిగిల్చాయంట. ఇంకా వాళ్ళు సంతృప్తి చెందలేదు. ఇంకా వాళ్ళు ఈ యొక్క ఆధ్యాత్మికత కోసం తెలుసుకోవాలని, మన సంస్కృతి తెలుసుకోవాలని, మన శాస్త్రాలు తెలుసుకోవాలని అభిరుచి వాళ్ళకి ఇంకా ఉంది. సో అందుకనే నాకు తెలిసి విదేశాలకు వెళ్ళి ప్రచారం చేస్తే వాళ్ళు తప్పకుండా మనం చెప్పే ఈ శాస్త్రీయ విషయాలు, మన శాస్త్రాలని స్వీకరిస్తారు. ఇక్కడ భారతీయులు వాళ్ళను అనుకరించడానికి ప్రయత్నిస్తున్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళకి మనం ప్రచారం చేస్తే అప్పుడు దాని ద్వారా అక్కడి నుంచి మనం విదేశాల నుంచి మొత్తం విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయవచ్చు ఆందోళనని. అలా అనుకొని ఇంకొక ఆయన గురు భ్రాత అయిన కృపా సింధు దగ్గరికి వెళ్తారనమాట. ఆయన దగ్గరికి వెళ్ళి కృపా సింధు ప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుతారు, ఇలా నాకు కొంచెం సహాయం చేయి, నేను విదేశాలకు వెళ్ళి ప్రచారం చేయాలనుకుంటున్నాను, ఎవరైనా నీకు తెలుసా అంటే ఆయన ఒక పెద్ద ఆయన దగ్గరికి తీసుకెళ్తారు. ఆయన పేరు హేమరాజ్ ఖండేల్వాలా అని. సో ఆయనకి మొత్తం వివరిస్తారు, సహాయం చేయమని కోరుతారు, కానీ ఆయన ఏమాత్రం సహాయం చేయడు. దాని తర్వాత ఆయన చెప్తారు, కృపా సింధు ప్రభు, నాకు గౌడీ మఠానికి అప్పుడప్పుడు ఒక దాత ఉన్నారు, పేరు మిసెస్ సుమతి మొరార్జీ, ఆమె స్కిండియా స్టీమ్షిప్ లైన్స్ అనే కంపెనీకి అధినేత. సో ఆమె దగ్గరికి మీరు వెళ్తే ఆమె అప్పుడప్పుడు సహాయం చేస్తుంది గౌడీ మఠానికి. సో మీకు కూడా ఇలాంటి విషయానికి సహాయం చేయొచ్చు నాకు అనిపిస్తుంది, మీరు అక్కడ వెళ్ళి ప్రయత్నించండి అని. సో ప్రభుపాల్ వారు వెంటనే ఆ విషయాన్ని తెలుసుకొని అక్కడి నుంచి వెళ్తారనమాట. అక్కడ వెళ్ళి అక్కడ ఆఫీస్లో డిప్యూటీ మేనేజర్ని కలిస్తే ఆయన ఎంతో బాగా ఆయనతో పలకరించి ఆయనతో మాట్లాడి, తప్పకుండా మీకు సహాయం చేస్తాం మేము, మా షిప్ ఏదైతే అమెరికాకు వెళ్తుందో, మా షిప్ నౌక ఏదైతే అమెరికాకి వెళ్తుందో దాంట్లో వెళ్ళడానికి ఏదైతే టికెట్ ఛార్జ్ ఉందో అది మీకు 50% మాఫీ చేస్తాము, డిస్కౌంట్ ఇస్తాము, మీరు 50% మాత్రమే డబ్బులు కట్టేసి మీరు ప్రయాణించి నౌకలో అమెరికాకి, సో మీరు ఆ డబ్బులు సమకూర్చుకోండి అని చెప్తారన్నమాట. సో ప్రభుపాల్ వారు వెంటనే పాస్పోర్ట్ వీసా కోసం ప్రయత్నించి అలాగే డబ్బులు సమకూర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆ మాత్రం డబ్బులు కూడా, సగం టికెట్ డబ్బులు కూడా ప్రభుపాల్ వారు సమకూర్చుకోలేకపోతారనమాట. సో దాని తర్వాత ప్రభుపాల్ వారు ఆలోచిస్తున్నారు, అరే ఇది కూడా నేను చేయలేకపోతున్నాను. సో ప్రభుపాల్ వారు ఆలోచిస్తున్నారు, 2 సంవత్సరాల నుంచి నేను ఢిల్లీ వదిలిన తర్వాత బృందావనం వెళ్ళి ఇక్కడ నుంచి బాంబేకి వచ్చి అటు ఇటు తిరిగి కాన్పూర్ వెళ్ళి 2 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు, ఏ మాత్రం ఫలితం దక్కట్లేదని ఆలోచిస్తున్నారు. కానీ ఒక్క విషయం జరిగింది ఏంటంటే, ఈ 2 సంవత్సరాల్లో ప్రభుపాల్ వారి యొక్క సంకల్పం విదేశాలకు వెళ్ళి ప్రచారం చేయాలి అనే సంకల్పం ఇప్పుడు పెరిగిపోయింది అనమాట, దృఢంగా పెరిగిపోయింది. ఇప్పుడు తిరిగి ఆయన మళ్ళీ ఇంకా బృందావనానికి వచ్చి మళ్ళీ ఆ వంశీగోపాల్ మందిరంలోనే నివసిస్తున్నారు. ఇప్పటికీ ఆయనకి వయస్సు 62 సంవత్సరాలు అయిపోయింది. అక్కడ ఉన్న మహంత్ గోపాల్జీ అని అనుకుంటున్నారు, బృందావనంలో ఎవరైనా ఒకసారి వస్తే చచ్చే వరకు వదిలిపెట్టి వెళ్ళము బృందావనం బయటకని, ఇక్కడ నుంచి మథురాకు కూడా వెళ్ళరు, అలాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇక్కడ, చనిపోతే బృందావనంలోనే చనిపోవాలి అని బయటికి కూడా వెళ్ళరు, బృందావనం వదిలిపెట్టి ఒకసారి వస్తే, చాలామంది వయసు అయిపోయిన వాళ్ళు. అటువంటిది ముసలాయన బాబు ఈయన
ఈ వయసులో కూడా బృందావనం నుంచి ప్రచారం అనేసి బయటికి అంటే ఎన్నిసార్లు ప్రయాణం చేస్తున్నారు అని ఆశ్చర్యపోతున్నారు అనమాట. సో ప్రభుపాల్ వారు, ఎందుకంటే ప్రభుపాల్ వారికి ఇప్పుడు దృఢంగా అర్థమైపోయింది, తప్పకుండా ఏ భౌతిక వస్తువు కానీ ఏ భౌతిక ప్రగతి కానీ ఒక వ్యక్తిని సంతృప్తి పరచలేదు ఎప్పటికీ. విదేశాల్లో వ్యక్తులు ఎంత భౌతిక ప్రగతి సాధించినా కానీ అది ఎప్పటికి కూడా వాళ్ళ మనశ్శాంతి వాళ్ళకి కలిగించదు, మనసు సంతృప్తి కలిగించదు. కానీ తప్పకుండా మనము ఇలాంటి సమయంలో వాళ్ళు అన్ని రుచి చూసేశారు భౌతికంగా, అయినా వాళ్ళకి ఏమాత్రం సంతృప్తి కలగదు. కాబట్టి మనము ఇప్పుడు ఈ యొక్క మన భగవద్గీత కానీ మన యొక్క కృష్ణ భావనామృతాన్ని కానీ వారికి అందజేస్తే తప్పకుండా వాళ్ళు స్వీకరిస్తారు. దృఢ నమ్మకం పెరిగిపోయింది ఇప్పుడు ప్రభుపాల్ వారి లోపల. సో ప్రభుపాల్ వారు ఇంకా ఆలోచిస్తున్నారు ఎలా వెళ్ళాలి అని. అప్పుడు అలా నివసిస్తున్నప్పుడు బృందావనంలో ప్రతిరోజు ఆయన దగ్గర ఎక్కువ డబ్బులేం లేవు, ఆయన ఖర్చులేం పెద్దగలేవు. అయినా కానీ ఒక్కొక్క పైసా ఎలా ఖర్చు అవుతుంది, ప్రతి చిన్న ఖర్చు ఆయన అకౌంట్స్ మొత్తం మెయింటైన్ చేసేవారు, రాసేవారు. ప్రతి ఒక్కొక్క పైసా ఎలా ఖర్చు, ఎలా డొనేషన్ వచ్చింది, ఎలా ఖర్చు అయింది, మొత్తం అకౌంట్స్ మెయింటైన్ చేసేవారు అనమాట. సో ఆ సమయంలోనే బృందావన భజన కూడా ఒక బెంగాలీ భజన ఆయన రచించారు ప్రభుపాల్ వారు. దాని తర్వాత ప్రభుపాల్ వారికి ఒక విరాళం దొరికింది. 1000 భగవద్ దర్శనం ప్రచురణ చేయడానికి అనేసి ఒక వ్యక్తి కవిరాజ్ బైద్యనాథ్ సిర్కర్ అనే వ్యక్తి విరాళం పంపించారు 1000 భాగవద్ దర్శనాలు ప్రచురణ చేయడానికి. సో 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ అక్టోబర్ 20కి ఈ యొక్క ప్రచురణ చేశారు భగవద్ దర్శనం 1000. సో అలా ఆ ప్రేరణతో ఇంకొకతను కూడా మిస్టర్ సుబోధ్ కుమార్ కపూర్ అని ఆయన నవంబర్ ప్రచురణకి ఆయన విరాళం పంపించాడు 1000 భగవద్ దర్శనాలు. సో ఈ విధంగా 2 ప్రచురణలు మళ్ళీ అక్టోబర్ నవంబర్ మాసాల్లో జరిగాయి అన్నమాట. సో ప్రభుపాల్ వారు అందులో ఎన్నో విషయాలు రాశారనమాట, ఎన్నో ఆర్టికల్స్ రాశారు. అందులో ఒక 4 ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఒకటి వచ్చేసి ట్రూత్ అండ్ బ్యూటీ, అంటే సత్యము సౌందర్యము అని. సో అక్కడ అప్పట్లో న్యూస్ పేపర్లో రాశారనమాట, ఈ సత్యము అనేది